39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. క్లియరెన్స్ సేల్ అంటే ఏంటి? మనం ఒక షాప్ మొత్తానికి క్లోజ్ చేస్తున్న టైంలో ఉన్న స్టాక్ అంతా అమ్మేస్తున్నప్పుడు క్లియరెన్స్ సేల్స్ పెడుతుంటారు. అయితే మన కాంగ్రెస్ సర్కారు కూడా ఒక క్లియరెన్స్ సేల్స్ పెట్టింది. ఎల్ఆర్ఎస్పై క్లియరెన్స్ సేల్ పెట్టింది. ఈ స్కీమ్ ఎన్నిసార్లు గడువు పొడిగించినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతుంది. దానికి కూడా జనాల నుండి ఎలాంటి స్పందన లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సీతక్క, బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను ఎత్తేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఎల్ఆర్ఎస్ ఖచ్చితంగా కట్టాల్సిందే మీరు అని అంటున్నారు. అది కూడా ఇప్పుడే కట్టాలి అంటున్నారు. ఏదైతే కేసీఆర్ ఎల్ఆర్ఎస్ విధిస్తే తప్పని చెప్పారో ప్రతిపక్షంలో ఉండి, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అంటున్నారు. ఇప్పటి వరకు 6.87 లక్షల అప్లికేషన్లను ప్రాసెస్ చేశారు. మొత్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 25 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. అంటే ఇంకా 19 లక్షల దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఆఫర్ పెట్టారో అప్పటి నుండి 4,87,000 అప్లికేషన్లు క్లియర్ అయ్యాయి. ఈ మాట కూడా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో అప్లికేషన్లు క్లియర్ అయ్యాయి అంటే డబ్బులు వసూలు అవ్వడమే. ఇక్కడ నీది దొంగ ప్లాట్, మంచిదా, చెరువులో ఉందా, ఇవన్నీ అనవసరం. అసలు నీకు ప్లాట్ లేకున్నా కూడా నువ్వు వెళ్ళి ఒక రిసిప్ట్ చూపిస్తే ఫస్ట్ డబ్బులు కట్టు అంటున్నారట అక్కడున్న అధికారులు. అయితే ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి 1,900 కోట్లు వచ్చాయి. కానీ కాంగ్రెస్ టార్గెట్ ఎంత? 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు. అదే క్లియరెన్స్ సేల్ 25% డిస్కౌంట్తో తీసుకొచ్చారు. అయితే ఎల్ఆర్ఎస్ కట్టడం మన బాధ్యత, కానీ ఎప్పుడు కడతాం? ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ప్లాన్ వస్తుంది, అది కట్టేస్తాం. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఓపెన్ ప్లేస్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ఓపెన్ స్పేస్ ఛార్జీలు 14% వసూలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. అవగాహన లేని పాలనతో ట్యాక్సులు రాక జిఎస్టీలు రావడం లేదు. దీంతో జనాలపై ఒత్తిడి పెంచి వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చెప్పింది? మేము సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతామని చెప్పింది. సంపద సృష్టించడంలో మాత్రం సమస్యలు ఎదుర్కొంటుంది. అయితే ఇక్కడ సమస్య ప్రభుత్వం వల్ల కాదు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు డబ్బులు సమస్య కాదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కడతారు, కానీ సాంకేతిక సమస్యలు, లంచాలు, అధికారుల వేధింపుల వల్లే ముందడుగు వేయలేకపోతున్నారు. అదే సమయంలో సాంకేతిక సమస్యలు, ఓటీపీ వెరిఫికేషన్, పేమెంట్ ఎర్రర్స్, ఆన్లైన్ పోర్టల్లో లోపాలు ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. వాటిని పరిష్కరించలేకపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల సైట్ ఇన్స్పెక్షన్లు, ఫైనల్ అప్రూవల్స్ ఆలస్యం అవుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ని ఉచితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఫీజులు విధించడం వల్ల ప్రజల్లో ఆసక్తి తగ్గిపోతుంది. ఫ్లాట్ యజమానులు రెగ్యులరైజేషన్ చేయకపోయినా తమ ఆస్తులను విక్రయించవచ్చని లేదా వాడుకోవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం ఫీజులను తగ్గించడం, ప్రక్రియను సరళీకృతం చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఈ సమస్య ఇలాగే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.